నేను అనాది బిందు స్వరూప ఆత్మను. ఈ సంకల్పాన్ని మీ మనసులో 1-2 సార్లు నిదానంగా సంకల్పం చేయండి. నేను ఆత్మ పరంధామంలో ఆ నిరాకారి లోకంలో ఆ నిర్వాణధామములో శివబాబా జతలో తండ్రి సమానంగా ఉన్నత స్థితిలో స్థితి అయి ఉన్నాను. ఇదే అనాది స్వరూపము. అనుభవం చేసుకోండి. ఆత్మ నిరాకారి ఆత్మ పరంధామ నివాసి పరమాత్మ జతలో ఆ నిరాకారి లోకంలో తండ్రికి చాలా సమీపంగా బిందు రూపుడైన శివబాబాకి చాలా దగ్గరగా ఆ అనంత లోకంలో దివ్య నక్షత్రం లాగా ఆ మహాజ్యోతికి సమీపంగా నిస్సంకల్ప స్థితిలో చాలా తేలికగా నా వాస్తవిక స్వరూపంలో అనుభవం చేసుకుంటున్నారా? అనాది స్థితిలో మనం ఆ పరంధామంలో తండ్రికి సమీపంగా ఎలాంటి స్థితిలో ఉండేవారమో గుర్తు చేసుకోండి.
సంపూర్ణ కర్మాతీత స్థితిలో ఏ బంధనాలు కూడా లేవన్నమాట. స్థూల సూక్ష్మ బంధనాలు కూడా పూర్తిగా తెగిపోయినప్పుడే ఆత్మ కర్మాతీతంగా అయినప్పుడే ఆ దివ్య లోకానికి చేరుకుంటాం. ఆ తేలికదనాన్ని అనుభవం చేసుకోండి. కంప్లీట్గా ముక్త అవస్థ. కనీసం సంకల్పాలు కూడా మనకి రాదు. సమాధి స్థితి అంటారు. ఇలా కంప్లీట్గా డెడ్ సైలెన్స్, సంపూర్ణ నిశ్శబ్ద స్థితి. స్థూల శబ్దాలు ఉండవు, సంకల్పాల శబ్దాలు కూడా ఉండదు. అలా కంప్లీట్ సైలెన్స్ ని అనుభవం చేయండి. సంపూర్ణ తేలికగా అలా ఆ లోకంలో విహరిస్తూ ఆ దివ్య నక్షత్రం బాబా చుట్టూ తిరుగుతూ అనేక నాలాంటి నక్షత్రాల మధ్య ముక్త అవస్థను అనుభవం చేస్తున్నాను. ఎలా అయితే ఈ శరీరంలో ఉన్నప్పుడు పగలంతా కష్టపడి డ్యూటీ చేసి సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు డ్యూటీ యొక్క డ్రెస్సు విప్పి తేలిక వస్త్రాలను ధరించి స్నానం చేసి కాస్త శరీరానికి తీసుకుని విశ్రాంతి కోసం పడుకుంటారు. పగలంతా కష్టపడిన శ్రమ కారణంగా పడకపై పడుకుంటూనే కొన్ని సెకండ్లలోనే ఇలా నిద్రావస్థలోకి వెళ్ళిపోతాము. ఆ నిద్రలో మనం ఎవరో మనకు తెలియదో. అలాగా ఆత్మ 5000 సంవత్సరాలు 84 జన్మలు పాత్ర చేసి 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 అలసిపోయి ఇంటికి వెళ్ళి ఇంటిలో సంపూర్ణ విశ్రాంతిని అనుభవం చేసుకుంటుంది. తనను తాను మర్చిపోతుంది.
బీజరూప స్థితి, బిందురూప స్థితి, సర్వోన్నతమైన శక్తిశాలి స్థితి అనుభవం చేస్తున్నాను. చాలా ఉన్నత స్థానంలో, ఉన్నతాతి ఉన్నతమైన స్థానంలో, ఉన్నత స్థితిలో స్థితి అయ్యి సంపూర్ణ మోక్ష అవస్థను అనుభవం చేస్తున్నాను. ఏ సంకల్పము లేని స్థితి, సంపూర్ణ ప్రశాంత స్థితి, అలా తండ్రి ద్వారా సర్వ వారసత్వాన్ని పొందుకొని సృష్టి ఆదిలో ఈ సాకార సృష్టిపై నేను నక్షత్రాన్ని పరంధామము నుండి క్రిందికి వచ్చి సతో ప్రధాన ఆది సృష్టిలో సతో ప్రధాన ప్రకృతి మధ్యలో నేను దేవి దేవతగా స్వరూపాన్ని ధరించి పాత్రను అభినయిస్తున్నాను. నీ నక్షత్రం పరంధామము నుండి చిన్నగా వస్తూ సత్యుగ సృష్టిలో ఒక దేవతగా మారి ఈ సాకార లోకంలో సాకార శరీరాన్ని ధరించి దేవతా పాత్రను అభినయిస్తున్నట్లు అనుభవం చేయండి.
లక్ష్మిగా, ఒక నారాయణునిగా, గోప గోపికలుగా ఆ నక్షత్రాలు పరివర్తన చెంది ఆ తేలికైన వస్త్రాలను, శరీరాలను ధరించి సతో ప్రధాన పాత్రను అభినయిస్తున్నట్లు ఆ స్వర్ణిమ యుగంలో ఆజానుబాహులుగా చాలా సుందరంగా సంపూర్ణ ఆరోగ్యంతో చాలా అందమైన శరీరాలను ధరించి కళా కాంతులతో మెరిసిపోతూ డబుల్ కిరీటదారులుగా రత్నజడిత కిరీటము, పవిత్రతా కిరీటం, తల వెనుక ఒక తెల్లని ప్రకాశ కిరీటం, స్వర్ణిమ కిరీటము వెనుక ఒక తెల్లని ప్రకాశమయ కిరీటం, పవిత్రతా కిరీటం. అలా 2 రకాల కిరీటాలను ధరించి రాజ్యం ఏలుతున్నట్లు రాజ్యసభలో కూర్చొని పరివారం మధ్యలో సుఖశాంతులతో పాత్రను అభినయిస్తున్నట్లు అనుభవం చేయండి. వజ్రాల మహల్లో నదీ తీరములో పాలు వెన్నె నదులుగా ప్రవహించి ఆ నదీ తీరాలలో అందమైన ప్రకృతి మధ్యలో నడుస్తూ తిరుగుతూ సతో ప్రధాన ఆత్మల మధ్యలో జీవితాన్ని సంపూర్ణ సుఖశాంతులతో అనుభవం చేసుకుంటూ ఆత్మ యొక్క స్థితి 16 కళ సంపూర్ణంగా సంపూర్ణ నిర్వీకారి, ఏ వికారము తెలియని సర్వగుణ సంపన్నులుగా, అన్ని గుణాలు కూడా దైవీ గుణాలు సంపన్నంగా ఆ దేవతా రూపంలో పాత్ర చేస్తున్నప్పుడు అలాంటి స్థితి ఆత్మకు ఉండేది.
సర్వగుణ సంపన్నులుగా, అహింసే పరమధర్మంగా, మర్యాద పురుషోత్తములుగా, అలా జన్మలు తీసుకుంటూ పాత్రను అభినయిస్తూ చదువు, ఆటలు, పాటలు, అక్కడ సభ్యత, సంస్కృతి చాలా ఉన్నత స్థితిలో అలాంటి పాత్రను అభినయిస్తూ ద్వాపరయుగం ఆదిలో నేను ఆత్మ పూజ్యుల నుండి పూజారిగా అయ్యి పాత్ర చేస్తున్న సమయంలో నా యొక్క సంగమయుగి పురుషార్థానికి స్మృతి చిహ్నంగా ద్వాపరయుగ ఆది నుండి నా స్మృతి చిహ్నంగా మూర్తులను తయారు చేసి, జడమూర్తులను తయారు చేసి సుందరమైన పెద్ద పెద్ద మందిరాలను నిర్మించి నా యొక్క మూర్తిని పూజ్య స్వరూపంలో చూస్తూ భావిస్తూ పూజలు చేసుకుంటూ భక్తి ఆత్మలో చాలా శ్రద్ధతో మనసు యొక్క స్నేహంతో పూజలు చేస్తూ మంత్రాలు పఠిస్తూ తన హృదయంలో ఆ దివ్యమైన జడమూర్తి యొక్క రూపాన్ని దాచుకుంటూ శ్రద్ధా భక్తులతో భజించి కీర్తించి అలా నా యొక్క స్మృతి చిహ్నాన్ని, మీ యొక్క స్మృతి చిహ్నాన్ని, ఆ జడమూర్తిని అనుభవం చేయండి. జడమూర్తిలో భృకుటి మధ్యలో మీ ఆత్మ ప్రకాశిస్తున్నట్లుగా చైతన్య ఆత్మ అనుభవం చేయండి. మీ దర్శన స్వరూపాన్ని, మీ దర్శనీయ మూర్తిని అనేక భక్తాత్మలు దర్శిస్తూ పెద్ద పెద్ద లైన్లో పొడవుగా మీ దర్శనం కోసం శ్రమిస్తూ బారులు తీరుతూ కొన్ని నిమిషాల దర్శనం కోసం చాలా ఆతురతతో మీ యొక్క మూర్తిని దర్శించుకుంటూ తన మనసులోని భావనలను
తెలియచేసుకుంటూ అలా భక్తుల భావనకి ఫలితాన్ని ఇస్తున్నట్లు మీ పూజ్య రూపాన్ని కొన్ని నిమిషాలు అనుభవం చేయండి. విఘ్న వినాశక గణేశునిగా, గణ నాయకుడిగా, విద్యాదేవి, వీణావాణి సరస్వతిగా, సర్వ సంపదల ప్రదాయిని లక్ష్మీదేవిగా, అష్టభుజధారి శక్తి స్వరూపంగా, అలా మీ ఇష్టదైవ స్వరూపాన్ని భక్తులు పూజిస్తున్నారు, భజిస్తున్నారు, కీర్తిస్తున్నారు. తన మదిలో రోజంతా కూడా స్మరిస్తూ ఉన్నారు అని మీ పూజ్య రూపాన్ని, మీ పూజ్య స్థితిని గుర్తు చేసుకోండి. ఆశీర్వాద ముద్రతో చక్కని ప్రేమమయ దృష్టితో ముఖములో చిరునవ్వుతో శాంతి శక్తి రెండు మేళవింపుతో మీ దివ్య రూపాన్ని సర్వభక్తాత్మలకు సాక్షాత్కరింపు చేయండి. ద్వాపరయుగం కలియుగం దాటి కలియుగ అంతిమంలో మీ యొక్క దివ్య అలౌకిక జన్మ బ్రాహ్మణ రూపాన్ని అనుభవం చేసుకోండి. ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి ఆది మధ్య కాలచక్ర జ్ఞానాన్ని తెలిసి తండ్రితో యోగం జోడించి మాయ మరియు ప్రకృతిపై విజయాన్ని సాధించి ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో తండ్రి ద్వారా అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తూ వజ్రతుల్య జీవనాన్ని అనుభవం చేసుకోండి. ప్రస్తుత సంగమయుగి
బ్రాహ్మణ జీవనము పరమాత్మ ద్వారా జన్మ ఇవ్వబడి పరమాత్ముని ద్వారా పాలింపబడి పరమాత్ముడే టీచరుగా చదివిస్తూ ఉన్నత పదవికి యోగ్యంగా చేస్తూ సద్గురువుగా శ్రీమతాన్ని వరదానాలను ఇస్తూ వరదానాలతో పాలిస్తూ సంపూర్ణ వారసత్వానికి అధికారిగా చేస్తున్న ఈ బ్రాహ్మణ జీవనాన్ని గొప్పతనాన్ని అనుభవం చేసుకోండి. నాలాంటి అనేక బ్రాహ్మణ ఆత్మలతో కలిసి మెలిసి విశ్వ కళ్యాణానికై నడుము బిగించి విశ్వాత్మల సేవ ద్వారా ఆశీర్వాదాలను తండ్రి ద్వారా ఆశీర్వాదాలను పొందుతూ పురుషార్థంలో రాకెట్ కంటే వేగంగా ఎగిరే కళను అనుభవం చేస్తూ గుణాలతో శక్తులతో దివ్య జ్ఞాన రత్నాలతో నిండుగా అలా స్వయాన్ని అనుభవం చేయండి. సంతోషమనే ఊయలలో, ఆనందమనే ఊయలలో, ప్రేమ అనే ఊయలలో అలా ఊగుతున్నట్లు అనుభవం చేయండి. వజ్రతుల్య సంగమయుగి జీవనాన్ని అనుభవం చేస్తూ చివరిగా సంపూర్ణ సంగమయుగి చివరి డిగ్రీ పరిస్థ స్వరూపాన్ని ధరించి ప్రకాశ శరీరాన్ని ధరించి దేహము, దేహ సంబంధాలు, సంబంధీకులు, వస్తు వైభవాలు
వీటన్నిటి నుండి 63 జన్మల పాత స్వభావ సంస్కారాల నుండి అతీతంగా మీ దివ్య ఫరిష్తా స్వరూపాన్ని గుర్తు చేసుకోండి. డబల్ లైట్ స్వరూపము. ఒకటి శరీరము, ప్రకాశ శరీరము. 2 ఆత్మ, జ్యోతి స్వరూపము. అలా 2 కూడా లైట్గా ఉన్నాయి, ప్రకాశంగా ఉన్నాయి అని మీ పవిత్రమైన ఫరిష్తా స్వరూపాన్ని మీ దివ్య బుద్ధి నేత్రంతో అనుభవం చేయండి. కళ్ళ నుండి పరమాత్మని ప్రకాశ కిరణాలు, పవిత్రతా కిరణాలు, ప్రేమ మరియు శక్తి యొక్క కిరణాలు మీ ఫరిష్తా స్వరూపం యొక్క కళ్ళ నుండి వెలువడుతున్నట్లుగా మీ శరీరం యొక్క అణువణువు నుండి పవిత్రత ప్రకాశ కిరణాలు బయటికి వస్తూ అలా ఆకాశ మార్గంలో విహరిస్తూ తండ్రితో సర్వ సంబంధాలు నిభాయిస్తూ బాబాయి ప్రపంచంగా చేసుకుని సర్వ సంబంధాలు, సర్వప్రాప్తులు బాబా నుండి పొందుతూ విశ్వాత్మలందరికీ అందిస్తున్నట్లు, అనుభవం చేయిస్తున్నట్లు అలా కొన్ని నిమిషాలు అనుభవం చేసుకోండి. మీ దివ్యమైన అంతిమ స్వరూపాన్ని, మీ శక్తిశాలి సంపన్న స్వరూపాన్ని మీ సంకల్పము ద్వారా తయారు చేసుకుని అనుభవం చేస్తూ మీ ఫరిష్తా స్వరూపంతో తండ్రిని ప్రత్యక్షం చేస్తున్నట్లు విశ్వాత్మలందరికీ తండ్రి సందేశాన్ని అందిస్తూ అనేక అనుభూతులను చేయిస్తూ ఈ భూమి అనే శరీరానికి అతీతంగా దివ్య ప్రకాశ శరీరంలో మీ యొక్క స్వరూపాన్ని అనుభవం చేయండి.
రెక్కలతో విహరిస్తూ దివ్య తేజస్సుతో లైట్ మైట్ శక్తి గృహము ప్రకాశ గృహంగా స్వస్వరూపాన్ని అనుభవం చేయండి. ఈ 5 స్వరూపాలను మరొక్కసారి అనుభవం చేయండి. ఒక్కొక్క నిమిషము. అనాది బిందు స్వరూపము, పరంధామంలో బిందు రూపంతో బాబా చేతిలో ఉన్నట్లు అనుభవం చేయండి. ఆ దివ్య రూపాన్ని చూడండి. మీ దివ్య బుద్ధి ద్వారా ఆది దేవతా స్వరూపము, లక్ష్మీనారాయణులు, రాజ్యం, వాతావరణం, గోపగోపికలు. ఒక సెకండ్ అనుభవం చేయండి. మధ్య పూజ్య స్వరూపము, ఇష్ట దేవతా స్వరూపము. మీ యొక్క ఇష్ట దేవతా స్వరూపాన్ని అనుభవం చేయండి. తరువాత సంగమేగి బ్రాహ్మణ జీవితాన్ని, బ్రాహ్మణ రూపాన్ని అనుభవం చేయండి. అతీంద్రియ సుఖాన్ని, బాబా మిలనాన్ని, బాబా యొక్క పాలనను, చదువును, శిక్షణలను, ఉన్నతాతి ఉన్నత వజ్రతుల్య జీవనాన్ని అలా అనుభవం చేస్తూ చివరిగా మీ యొక్క అంతిమ పరిస్థిత స్వరూపాన్ని, సంపన్న సంపూర్ణ స్వరూపాన్ని, బాబాకి సమీప సమాన స్థితిని మీ యొక్క పరిస్థిత స్వరూపంలో అనుభవం చేయండి. ఇలా కాలచక్రంలో తిరుగుతూ తిరుగుతూ ఏమనిపిస్తుందంటే, మనం కాలచక్రంలో వివిధ పాత్రలను అభినయిస్తూ తిరుగుతూ ఉండవలసింది.
ఏ పాత్ర కూడా శాశ్వతం కాదు. కనుక ఈ శరీరంపై కూడా, సంగమయుగి శరీరంపై కూడా, ఈ పాత్రపై కూడా మనకు నష ఉండాలే కానీ మోహం ఉండకూడదు. ఏదో ఒక రోజు ఈ పాత్ర కాలచక్రం అనుసరించి మారవలసిందే. ఇది ఉన్నతమైన, మధ్యమమైన ప్రతి పాత్ర మారిపోతూ ఉంటుంది. ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. శాశ్వత బంధాలు లేవు. అలా కాలచక్రంలో తిరుగుతూ ఉంటాము. ఎవరిది ఏదీ లేదు. ఎవరు ఎవరికి ఏమీ కాము. మనం కల్పించుకొని బంధించబడి శాశ్వత సుఖశాంతులకు దూరమై అనుభవం చేసే బాధల కన్నా సులువుగా శ్రేష్ఠ స్వరూపాలను అనుభవం చేస్తూ ఉన్నత ఆత్మగా ఈ కాలచక్రంలో హీరో పాత్రధారిగా అలా అనుభవం చేసుకోండి. ఆదర్శప్రాయులుగా, పూజ్యులుగా, ఉన్నతులుగా, పవిత్రులుగా, ధనవంతులుగా అనుభవం చేసుకోండి. నావాడు అని ఉంటే ఒక్క బాబా తప్ప, నాది అనేది ఉంటే ఒక బాబా వారసత్వం తప్ప ఇంకేదీ లేదని మనస్పూర్వకంగా, బుద్ధిపూర్వకంగా అనుభవం చేసుకొని సహజ బేహద్దు వైరాగ్య వృత్తితో జీవనాన్ని గడుపుదామా? మోహం పెట్టుకుందామా? మాయ ఆకర్షణలకు, ఆకర్షణలను గ్రహించి దూరము నుండి పారద్రోలి నిలకడైన అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకుందాము. పరిస్థితి స్వరూపం నుండి ఈ బ్రాహ్మణ రూపంలోకి వస్తూ కర్మయోగి జీవనాన్ని, పాత్రను అభినయించుటకు బ్రాహ్మణ శరీరాన్ని ఆధారంగా చేసుకుంటున్నాను.
సృష్టి చక్ర జ్ఞానము తెలుసుకోండి సోదరా, ఆది మధ్యాంత్యము తెలిసేది ఇప్పుడే. సృష్టి చక్ర జ్ఞానము తెలుసుకోండి సోదరా, ఆది మధ్యాంత్యము తెలిసేది ఇప్పుడే. పరమపిత శివబాబా బాబుపై అవతరించి, పరమపిత శివబాబా బాబుపై అవతరించి, గుహ్యమైన ఈ జ్ఞానం అంతిమమున వివరించే, గుహ్యమైన ఈ జ్ఞానం అంతిమమున వివరించే. ఏ వేదం ఏ శాస్త్రం, ఏ వేదం ఏ శాస్త్రం ఈ జ్ఞానం తెలుపదులే. పరమాత్మ ఒక్కరే, పరమాత్మ ఒక్కరే సద్గురువై తెలుపునులే. సృష్టి చక్ర జ్ఞానము తెలుసుకోండి సోదరా, ఆది మధ్యాంత్యము తెలిసేది ఇప్పుడే. సృష్టి చక్ర జ్ఞానము తెలుసుకోండి సోదరా, ఆది మధ్యాంత్యము తెలిసేది ఇప్పుడే. సత్యత్రేతాయుగములే స్వర్గమని తెలియుమా, సత్యత్రేతాయుగములే స్వర్గమని తెలియుమా. ద్వాపర కలి కాలమునే నరకమని మరవకుమా, ద్వాపర కలి కాలమునే నరకమని మరవకుమా. ఈ నరకం మరిపించి, ఈ నరకం మరిపించి ఆ స్వర్గం తెలిపించి, భువినే దివి చేయగా, భువినే దివి చేయగా వచ్చనులే ఆ శివుడే. సృష్టి చక్ర జ్ఞానము తెలుసుకోండి సోదరా, ఆది మధ్యాంత్యము తెలిసేది ఇప్పుడే. సృష్టి చక్ర జ్ఞానము తెలుసుకోండి సోదరా, ఆది మధ్యాంత్యము తెలిసేది ఇప్పుడే.